ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగం చేస్తున్న తమకు భద్రత కరువైందని, తమకు భద్రత కావాలంటూ ఏఎన్ఎంలో పెద్ద ఎత్తున విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఎంఎండ్హెచ్ఓ భాస్కర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందే ఏఎన్ఎం నేత టి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. అందుకు నర్సులుగా పురుషులు ఉండడమే అని కుమారి ఆక్షేపించారు. అందుకు ఉదాహరణ విశాఖ కేజీహెచ్ లో కోటేశ్వరరావు అనే నర్స్ అని ఆమె ఆరోపించారు. రోగులకు చికిత్స సమయంలో సేవలందించేది ఏఎన్ఎంలతో పాటు లేడీ నర్సులే అని, డెడ్ బాడీలను తరలించడంలో తమదే అత్యధిక పాత్ర అని, ఈ క్రమంలోనే అన్ని చంపుకునే వృత్తి ధర్మం నిర్వహిస్తున్న మమ్మల్ని చులకనగా చూస్తున్నారని, వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు విన్న డిఎంఎండ్హెచ్ఓ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని ఆమె మీడియాకు తెలిపారు. ఎందుకంటే ఈరోజు మేము అసలు చదువు రాని వాళ్ళే అనే సబ్జెక్ట్ ఏం మాట్లాడాలి, మేము ఏం మాట్లాడకూడదు అని కూడా ఏమంటే ఆర్డినరీ నర్స్ నర్స్ అని వర్డ్ లేకుండా మేము ఇందులోకి రాలేదు. మేము కూడా అదే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ చదవం, చైల్డ్ హెల్త్ నర్సింగ్ చదవం, ఫండమెంటల్ నర్సింగ్, హాస్పిటల్ సైడ్ ఏముంటుంది, హాస్పిటల్లో కమ్యూనిటీ లెవెల్లో ఏ హెల్త్ కేర్ సర్వీస్ మేము ఇవ్వాలనేది చదువుకున్న తర్వాత ఏం సర్టిఫికేట్ వచ్చింది. విజయనగరం మా జీజీహెచ్ నందు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్నామండి. ఆల్రెడీ మార్చ్ 31కి 2024కి మా ట్రైనింగ్ పూర్తయింది. గత 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 6 నెలలుగా మేము ప్రాక్టికల్లోనే ఇంకా మమ్మల్ని ఉంచారు. అయితే మేము బెడ్ సైడ్ చేస్తూ వస్తున్నాం, కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మయాన్ 11 అని ప్రభుత్వం వారు విడుదల చేసి ఉన్నారు, 115 విడుదల చేసి ఉన్నారు. అయితే అది పట్టుకొని మమ్మల్ని చాలా విధాలుగా కించపరుస్తూ, మేము వాళ్ళని ఇప్పటికొచ్చి ఒక మాట అనలేదు, మేము ఏమీ అనలేదు, మా పని ఏదో మేము చేసుకుంటున్నాం, మాకు ప్రభుత్వం ఇచ్చింది, అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో అనేది మాకు తెలీదు. ప్రభుత్వం అయితే మాకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చింది, ఈ జీవో ప్రకారం మమ్మల్ని పోస్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు అనరాని మాటలు అంటూ వస్తున్నారండి. ముఖ్యంగా వైజాగ్ కేజీహెచ్ నందు కోటేశ్వరరావు అని మేల్ నర్సు, అతనైతే ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాడు, యూట్యూబ్లో లేదు, అది నైట్ ఉంది, మార్నింగ్ చూస్తే ఎవ్వరికి అది ఓపెన్ అవ్వట్లేదు. అతను మాటలంటే శవాలు తేలుతాయి, వీళ్ళు వర్క్ చేస్తే శవాలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్లుగా, ఏఎన్ఎంలు పనిచేస్తే అన్నట్లు మాట్లాడాడండి. మరి ఇప్పుడు వరకు మేము మా డిమాండ్ ఒకటేనండి, ఇప్పుడు వరకు మేము వర్క్ చేస్తాం బెడ్ సైడ్ చేసినప్పుడు ఎన్ని శవాలు తేలాయి, ఎంతమంది చనిపోయారు, మాకు అది ఒకటి కౌంట్ కావాలండి. మా వల్ల ఎంతమంది చనిపోయారు మేమే చేస్తున్నాం బెడ్ సైడ్, వాళ్ళైతే ఒక్కరు కూడా బెడ్ సైడ్ రారు. ఆ నర్సింగ్ కౌంటర్ వదిలేసి బయటకు అనేది వచ్చే ప్రసక్తి లేదండి. వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చిన సిబి వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు రారండి. ఆ మేల్ నర్సుల ఉద్యోగం అయితే మరి అసలు చెప్పక్కర్లేదు. ఆ జీవో 47 అనేది రద్దు చేయాలండి. నిజంగాను వాళ్ళు ఎందుకు వస్తున్నారో డ్యూటీలకి, ఎందుకు పనిచేస్తున్నారో మాకు తెలియదు, వాటిలో ఎందుకు తిరుగుతారో తెలియదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆ మేల్ నర్సులు ఉండడం వల్ల ప్రయోజనం కూడా ప్రభుత్వానికి అయితే ఉండదు. నేనైతే ఇది సభాముఖంగా నేను చెప్తున్నాను. అంటే మేము స్టార్ట్ అయింది ఏఎన్ఎం ఉద్యోగం నుంచి వచ్చాం. ఏఎన్ఎం మేము డిఎంఎండ్హెచ్ఓ అండర్లో ఉంటామండి. ఉన్న తర్వాత మా క్వాలిఫికేషన్ మీద మాకు జిఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. అయితే మాకు ఇంకా జిఎన్ఎం పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇంకా డిఎంఎండ్హెచ్ఓ అండర్లోనే ఉన్నాం కాబట్టి సార్కి మా యొక్క బాధలు అన్నీ చెప్పుకోవాలని వచ్చామండి. ప్రతిదీ అతను సానుకూలంగా తీసుకొని మా యొక్క సమస్యలు ప్రతి ఒక్కరిది కూడా విని మేము ఇచ్చిన లెటర్ కూడా తీసుకున్నారు. దాని మీద పై కమిషనర్ గారికి కూడా చెప్తామన్నారు, ఎంక్వైరీ వేయిస్తామన్నారు. ఆల్రెడీ సార్కి కూడా తెలిసిందట మేము పడ్డ బాధలు, నేను విన్నానమ్మా అని చెప్తున్నారు. నిజంగా మా ఒక్క సేవలు అందరూ గుర్తిస్తున్నారు, కానీ అక్కడ ఎందుకు గుర్తించట్లేదో అర్థం అవ్వట్లేదు. మేము సూపరింటెండెంట్ సార్ని కూడా ఇప్పుడు కలిసాం, అతను కూడా చాలా
మాతో మంచిగానే మాట్లాడారు. కానీ అక్కడ ఉన్న స్టాఫ్కి కానీ అక్కడ ఉన్న నర్సింగ్ సూపరింటెండెంట్లకి హెడ్ నర్సులకి అయితే మేము చేసిన పని ఎందుకు పనికి రాకుండా పోతుంది. అది మాకు ఉద్యోగ భద్రత కావాలి. మెయిన్ నేను ఒక పేషెంట్కి మేము ట్రీట్మెంట్ చేసాము అంటే ఏమో ఏ టైంలో ఎవరు ఎలాగుంటారో అది కూడా వీళ్ళే చేశారని మా మీద తోస్తారేమో అన్న భయం మాత్రం మాలో ఉంది. ఏమో వాళ్ళే చేసి మా మీద పెడతారేమో అన్న ఉద్దేశం కూడా మా మీద ఉంది. నిజంగా మాకు భయం వేస్తుంది. మాకు మాత్రం ఉద్యోగ భద్రత కావాలండి. ఇదే మేము సభాముఖంగా చెప్పుకుంటున్నాం. అయితే ఏఎన్ఎం క్వాలిఫికేషన్ కోసం ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.